ఇప్పుడు ఈ సినిమానే రికార్డులు ఇరగొట్టేసింది. మళ్ళీ ఇది ఓజీ కూడా అసలు ఎక్స్పెక్టేషన్ మామూలుగా ఉండవు, భారీ ఎత్తున ఉంటాయి. పవన్ కళ్యాణ్ అంటేనే ఈ రోజుల్లో అంటే ఈ క్రేజ్ ఉందంటే ఆయనకే. ఇప్పుడు ఈ రికార్డులు దాటడం ఎవడు తరం కాదు. నాకు క్రేజ్ లేదంటే ఆయన మంచితనం అంతవరకే. అది ఇప్పుడు నేను పెద్ద డాన్ అంటే డాన్ అని చెప్పుకోవడం కాదు, నేను పెద్ద అందరు దానాలు చేస్తున్నా ధర్మాలు చేస్తున్నా చెప్పుకునే తత్వం కాదు. గొప్ప చేసి కూడా చెప్పుకోకపోవడమే అది గొప్పతనం అంతే. పవన్ కళ్యాణ్ ఉన్నది అదే. మెగా ఫ్యామిలీలో మెగాస్టార్ నుంచి వస్తుంది కూడా, వాళ్ళ మెగా ఫ్యామిలీలో ఉన్నది కూడా అదే. వాళ్ళు చేసి గొప్పలు చెప్పుకోవడం కాదు, తొడగొట్టి చెప్పుకోవడాలు కాదు. వాళ్ళు చేసింది ప్రజలకు తెలిస్తే చాలు, అంతవరకే. సినిమాలు కూడా అంతే. పవన్ కళ్యాణ్ ఆనాటి నుంచి కూడా కష్టపడి పైకి వస్తున్నాడు, ఇప్పుడు కూడా కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ థ్రెడ్ తగ్గట్టు ఇప్పుడు ఆయన కూడా చేస్తున్నాడు. ఆ చేసిన దానికి కూడా న్యాయం చేకూరుస్తాడు అంతే, కంపల్సరీ కాదు. చాలా భారీ ఎత్తున ఉంటుంది. దీని కూడా భారీ ఎత్తున ఉంటుంది. దీనికన్నా కూడా భారీ ఎత్తున ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే. ఫైట్లు బాగా చేస్తాడు. సాంగ్స్ దీనికన్నా కూడా అట్లా బాగుంటాయి. మ్యూజిక్ వచ్చి బాగా కొట్టిండు. అలా అని చెప్పలేము, కానీ కొడుతుంది రికార్డ్. అది ఒకదాంతో మనకు పోటీ లేదబ్బా, వాడితో పోటీ లేదు. పవన్ కళ్యాణ్ మనమే సాటి అంతే. పవన్ కళ్యాణ్ సాటి, పవన్ కళ్యాణ్ అభిమానులే సాటి, అంతవరకు ఇంకేం లేదు. అంతకన్నా నుంచి ఒకరినితో పోల్చుకొని ఒకరిని తిట్టి తత్వం కాదు. మన పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడంటే, మనది మనం ఎవరిని కించపరచొద్దు, మనది మనం గొప్ప అయినా లాస్ అయినా నష్టమైనా మనమే, అంతవరకే. అంత పర్లేదు. సాంగ్ బాగుంది, పర్లేదు, బాగా హిట్ అవుతా అనుకుంటున్నాయి సినిమా కూడా, మూవీ కూడా. పవన్ కళ్యాణ్ అందులో సినీ ఫీల్డ్ నుంచి ఇవాళ సీఎం రేంజ్కి వెళ్ళిందంటే పర్లేదు. ఈ సినిమా కూడా చాలా సూపర్ హిట్గా మంచి హిట్ తెచ్చుకుంటుందని కోరుకుంటున్నాను.